రైట్, వెల్కమ్ బ్యాక్. అప్డేట్ చూసినట్టయితే ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో జనసేన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను జనసేన నేతలు కార్యకర్తలు ఆవిష్కరించారు. ఇచ్చిన హామీలను ఆచరణలో పెడుతున్నామంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్తో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. ఆవిర్భించి దాదాపు 12 వార్షికోత్సవాలు పూజ చేసుకుని 13వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా మనతో మాట్లాడేందుకు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా 12 వసంతాలు పూజ చేసుకుని 13వ వసంతంలో అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఎన్నో కష్ట నష్టాలు చూసి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఎలా ఉంది, ఏం చెప్తారు? అంటే ముందుగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, ప్రజలకి, అధికారులకి అందరికి కూడా 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ ఆవిర్భించే సందర్భంగా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎంతో ప్రభుత్వం నుంచి ఎంతో వ్యతిరేకత, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వంలోకి రావడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే సాహసోపేతమైన కొన్ని కార్యాలు, ఇవన్నీ కూడా జనసేన పార్టీని ఈరోజు ఒక అధికారంలో తీసుకురావడానికి అనేక విధాలుగా ఉపయోగపడ్డాయి. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఆయనతో మేము 2018 నుంచి కూడా మా ప్రయాణం, 2019లో కూడా మాకు పోలవరం టికెట్ ఇక్కడ జనసేన కేటాయించడం జరిగింది. అలాగే ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు అనేది ఉంది. మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఈరోజు జనసేన పార్టీకి, అలాగే పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులుగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగు జాడలు నడవటం, ఆయన యొక్క ఆశయ సాధన కోసం, అలాగే ఏదైతే డెవలప్మెంట్ కోసం ఆయన చేస్తున్నటువంటి కృషికి మేము చాలా గర్విస్తున్నాం. మేము కూడా జనసేన నాయకులుగా చాలా గర్వపడుతున్నాం. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొన్నటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం అనుకున్న పరిస్థితుల్లో నేడు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. జనసేన ఏం చెప్తారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇది ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆశయ సిద్ధాంతం కోసం, ఆయన యొక్క ఏదైతే సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఏదైతే మహారాష్ట్ర కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, కేరళ కానీ ఇలాగా అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్గా ఉంది. జనసేన పార్టీ అంటే ఒక బ్రాండ్గా ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక కార్యకర్తల క్షేమం ఆలోచించేటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. వారి కోసం క్రియాశీలక సభ్యత్వాలు కూడా ఏర్పాటు చేసి వారికి చనిపోయినటువంటి కుటుంబానికి ఆసరాగా కల్పించాలని 5 లక్షల రూపాయలు ఆయన స్పెషల్ ఫండింగ్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా ఒక్క జనసేన పార్టీ మాత్రమే, జనసేన పార్టీని చూసి ఇంకా మిగతా ఇతర పార్టీలు కూడా కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఇలాగా ఇన్సూరెన్స్లు చేయించడం జరుగుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సూరెన్స్ని ప్రవేశపెట్టింది కేవలం పవన్ కళ్యాణ్ గారే. ఇలాగా నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, అలాగే ప్రజలు ఈరోజు అనేక బడుగు బలహీన వర్గాలని, అలాగే ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాల్ని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలను కానీ లేకపోతే అభివృద్ధిని కానీ ఈరోజు ఆయన ఒంటి చేతితో తీసుకెళ్లేటువంటి పరిస్థితి, తన సొంత డబ్బుల్ని ఇచ్చినటువంటి ఘనత ప్రతి ఒక్కరు కూడా ఎలాగ చెప్పుకుంటూ పోతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు అధికారంలో రాకముందు కూడా సొంత నిధులతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు సాయం చేసిన పార్టీ ఇది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇటు గిరిజనులు కావచ్చు, రైతులకు ప్రత్యేక దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అంటే ప్రత్యేకించి ఇది ప్రభుత్వం నుంచే చెయ్యాలి, ప్రభుత్వం తరఫునే ఫండింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు. అది ఏ విధంగా అయినా సరే ఆ బాధితులకి నష్టపరిహారం అందించాలనేటువంటి ఉద్దేశం, అలాగే చనిపోయినటువంటి అనేక మంది రైతులకి సుమారు ₹1,00,000 చొప్పున ఇవ్వటం, అలాగే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఇవ్వటం, అలాగే ఏదైతే అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆయన సొంత నిధుల్ని సమకూర్చడం, అలాగే ఆర్మీ జవాన్లకి తన సొంత నిధుల్ని ఇవ్వటం, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక స్ఫూర్తిదాయకంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే మేము చాలా గర్విస్తున్నది ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ అనే పేరు చెప్తే చాలు ప్రజల్లో ఒక సానుభూతి, ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే దేశ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన తప్పకుండా అవసరం. ఆయన అడుగుజాడలో నడవడానికి మేము ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా మేము ఎదుర్కొని ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే 2019 నుంచి కూడా ఆయనతో మా ప్రయాణం, 18 నుంచి కూడా చాలా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా
పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు కూడా మా ప్రయాణం ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసినట్టయితే 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసి సొంత నిధులతో కూడా రైతులకి ఆర్థిక సాయం అందించిన పార్టీ జనసేన పార్టీ. భవిష్యత్ తరాల్లో ప్రస్తుతానికి రాష్ట్రమే పరిమితమైన జనసేన పార్టీ భవిష్యత్ తరాల్లో దేశవ్యాప్తంగా కూడా క్రియాశీలకంగా మారబోతుందని అయితే పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.